నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దివ్యాంగులకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, దివ్యాంగ శక్తి పథకంను ప్రారంభించడమే గాక దివ్యాంగులకు ఇంటి వద్ద భోజనం పెట్టిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. ఉంగుటూరు నియోజకవర్గంలో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించి వారితో బస్ ప్రయాణం చేసి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. కస్బా పెంటపాడులో కోట్లమ్మ తల్లి జాతర ఉత్సవాల్లో నియోజకవర్గ నేతల సందడి. పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి, వలవల బాబ్జీ, వడ్డీ రఘురాం నాయుడు, ఈతకోట తాతాజీలు. బలుసులమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద ముత్తైదువులకు పసుపు కొమ్ములు పంపిణీ. పాల్గొన్న బొలిశెట్టి రాజేష్, శ్రీరంగ మంజీ. వివాహ దినోత్సవం సందర్భంగా మహంకాళమ్మ తల్లి గుడికి సతీ సమేతంగా వెళ్లి పూజలు చేసిన కార్మిక వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ వలవల బాబ్జీ. నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. పెద్ద మసీదులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు. దివ్యాంగులను ఆదుకునేలా కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్ వద్ద దివ్యాంగ శక్తి పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అంగవైకల్యం 40% దాటిన ప్రతి ఒక్కరికి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ప్రభుత్వం కల్పించిందన్నారు. నియోజకవర్గంలో 3987 మంది దివ్యాంగులు ఉన్నారని, వారందరికీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను పెంచి అందిస్తున్నట్లు తెలిపారు. 2014 నుంచి 19 వరకు దివ్యాంగులకు టీడీపీ ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పించిందన్నారు. దివ్యాంగులతో బస్సు ప్రయాణం చేశారు. ఆయన ఇంటి వద్ద దివ్యాంగులకు భోజన ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ డీఎం దానమ్మ, కూటమి నాయకులు ఈతకోట తాతాజీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొర్రెల శ్రీధర్, బొలిశెట్టి రాజేష్, తోటరాజా, వర్తన్పల్లి కాశీ, పైబోయిన రఘు, పాలూరి వెంకటేశ్వరరావు, ఆకాశపు స్వామి, పుల్లాబాబి, దువ్వా శ్రీను, పసలకొండ, వాడపల్లి సుబ్బరాజు, కిలపర్తి వెంకట్రావు, మద్దిపాటి రవితేజ, గిరిధర్, కోడే కాళీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత బస్సుని ప్రవేశపెట్టిన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వంలో ఉన్న మాధవ్ గారికి అందరికి కూడా ఉదయపూర్వ నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రం సంక్షేమంలో నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్ ముందు ప్రజలు హామీలు ఇచ్చామో 6 ప్యాక్లో కానీ అన్నీ కూడా మనం అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి ఎడిషనల్గా ఏదైతే దివ్యాంగులు ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి వచ్చి ఇదివరకు 3000 పెన్షన్ ఉంటే ఇది 6000 రూపాయలు చేసాం మనం. అయినప్పుడు కూడా ఒక మనిషి హెల్ప్ లేకుండా బతకలేనటువంటి చాలామంది 100% డిజేబిలిటీ ఉన్న పర్సన్స్కి 15000 రూపాయలు కూడా ఇస్తున్నాం. కానీ ఇంకా కొంతమంది మిగిలిపోయారని పెద్దలు చెప్తూ ఉన్నారు. అవి కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టాం. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇచ్చే విధంగా ఇవాళ ఈ బస్సు కార్యక్రమానికి ఇచ్చేసిన దివ్యాంగులందరితో ఎమ్మెల్యేగా నేను కానీ, అదేవిధంగా అందరూ కూటమి నాయకులు అందరూ కలిసి వారి కష్టసుఖాలు తెలుసుకుని ఈ ప్రభుత్వంలో మీకు అన్నీ సరిగ్గా వస్తున్నాయా లేదనే విధంగా వాళ్ళు కలుపుకొని రాకపోతే ప్రభుత్వాన్ని తెలియజేసే విధంగా ఇవాళ ప్రభుత్వ ఆదేశాల మేరకు అందరూ దీనికి కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆర్టీసీ సిబ్బంది కూడా మరి ఇది వరకు ఇది ఉచితంగా స్త్రీలకే ఇవాళ దివ్యాంగులు కూడా హక్కును చేర్చుకునే విధంగా అలా ఎవరైతే డ్రైవర్లు, కండక్టర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా సహాయం చేస్తానని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వచ్చినందుకు ఆర్టీసీ సిబ్బంది కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే చాలామంది చిరాకు పడుతూ ఉంటారు. వాళ్ళు నిజంగా హెల్ప్లెస్గా ఉన్న వాళ్ళని కూడా మనం హెల్ప్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి
మీ సిబ్బందిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఎవరైనా దివ్యాంగులు ఆపినప్పుడు వాళ్ళని ఆపి సాధారణంగా మీరు బస్సు ఎక్కించవలసిందిగా నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు నాయకులకి, మరి అన్ని యూనియన్ నాయకులకి, అందరు వర్కర్స్ కూడా నేను మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్ క్యాన్వాసింగ్ టైంలో మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నాయకులు మనకి పవన్ కళ్యాణ్ గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ హామీలు ఇచ్చి అన్ని నెరవేర్చే విధంగా, ఎందుకంటే స్త్రీ శక్తి ద్వారా బస్సు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీన్ని కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చిన అందరూ ఎవరో నష్టపోకుండా మరి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న పేద మహిళా సోదరిమణులు మరి చక్కగా రాష్ట్రంలో వివిధ మూలకు ఉన్న పుణ్యక్షేత్రాలు అనుకోండి, బంధువర్గాలు అనుకోండి, లేదా వాళ్ళకు ఉన్న హాస్పిటల్ పని మీద కానీ చక్కగా ధైర్యంగా ఉచితంగా వెళ్ళి వచ్చి మరి రోజు ఎంతో మరి ఆనందం వ్యక్తపరుస్తున్నారు. అలాగే మరి ఇంకో రెండో కోరిక ఏదైతే ఉందో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ మరి ఈరోజు దివ్యాంగులు కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇదివరకు 50% సబ్సిడీ మీద తీసుకెళ్లేది ఈరోజు పూర్తిగా ఉచితం, ఎటువంటి ఆధార్ కార్డు లేకుండా 40% వాళ్ళు సర్టిఫికేట్ ఉంటే చాలు, వాళ్ళకు ఉచిత ప్రయాణంతో పాటు 50%తో సహాయకులు కూడా టికెట్ ఇచ్చే విధంగా. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లాలో 35,000 మంది సుమారు ఉన్నారని చెప్తున్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా మరి ఇబ్బంది లేకుండా బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయడం గొప్ప విషయం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి స్త్రీ శక్తి కార్యక్రమం పెట్టి ఎలక్షన్స్ లో వాయిదాలో భాగంగా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇచ్చిన మాటలు నెరవేర్చుకుంటూ వెళ్తూ స్త్రీ శక్తి కార్యక్రమంలో ఫ్రీ బస్ ఏర్పాటు చేయడం, అది ఎవరికి ఇబ్బంది లేకుండా దాన్ని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మరి ఇంకో మెట్టు ముందుకు వెళ్లి ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దివ్యాంగ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రాయితీలతో పాటు ఉచిత ప్రయాణం అందించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ రోజు ఉగాది రోజున మరి ఇటువంటి ఫ్రీ బస్ కార్యక్రమాన్ని వాళ్ళకి ఏర్పాటు చేయడం, అలాగే వాళ్ళతో పాటు వెళ్తున్న వారికి కూడా ఆఫ్ రేట్ తీసుకునే విధంగా బస్సెస్ లో కూడా ఏర్పాటు చేసినందుకు మరొకసారి అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ తాడేపల్లి డివిజన్ తరఫున దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే పేద ప్రజలందరికీ కూడా ఉపయోగపడాలనే మంచి ఆలోచనతో అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసిన ఘనత ఎన్డీఏ కూటమిది. గత ప్రభుత్వంలో మనం ఎలా 5 సంవత్సరాలు నరకం అనిపించామో మనందరికీ తెలుసు. ఈ రోడ్ల వల్ల కూడా ఈ ఆర్టీసీ బస్సులు చాలా యాక్సిడెంట్లు అయ్యి చాలా మంది పడిపోవడం జరిగేది. ఇవాళ ఎక్కడికి వెళ్ళాలన్నా రోడ్లు అనేది మీరు అందరూ కూడా చూశారు. అభివృద్ధి వైపు నడుపుతున్న ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారు. మన రాష్ట్రంలో ఆల్రెడీ చాలా పథకాలను హామీ మేరకు అన్ని పథకాలను ఇచ్చిన హామీ మేరకు అన్ని పథకాలను అమలు చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే దివ్యాంగ శక్తి అనే కొత్త పేరుతో, అంటే మొన్నటి వరకు స్త్రీ శక్తి పేరుతో లేడీస్ అందరికీ ఆగస్టు 15 నుంచి ఫ్రీ ఇవ్వడం జరిగింది, మీకు అందరికీ తెలుసు. దానిలో భాగంగా దివ్యాంగ శక్తి అని చెప్పి ఇప్పుడు ఎవరైతే దివ్యాంగులకు ఫ్రీ పాసులు మనం ఆల్రెడీ ఇస్తున్నామో, అంటే 50% ఆఫ్ కన్సెషన్తో బస్సులు అన్ని బస్సుల్లోని ట్రావెల్ చేస్తున్నారు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. అదే సూపర్ లగ్జరీ 100% టికెట్తో ప్రయాణం చేస్తున్నారు. అయితే ఈ పాసులు కనుక తీసుకున్నట్లయితే టోటల్గా అన్ని పల్లె వెలుగు బస్సు టోటల్ ఫ్రీగా ట్రావెల్ చేయడానికి అవకాశాన్ని కల్పించడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక మొత్తం అందరికీ ఆనందంగా ఉందండి, ఆనందంగా ఉన్నారు. అందరికీ హ్యాపీ హెల్పింగ్ నేచర్గా అందరూ సుఖ సంతోషాలతో ఉంటున్నారండి. అందరూ సుఖ సంతోషాలతో ఉంటున్నారండి, చేసుకోలేని వాళ్ళండి అందరూ. ఇప్పుడు బాగుందండి, బస్ పాస్ ఫ్రీ అన్నారండి కూటమి ప్రభుత్వం. మొత్తం కూటమి ప్రభుత్వం వచ్చాక అందరూ అభిమానాలు బాగుందండి. అందరికీ పెన్షన్ కూడా వస్తుంది, పెన్షన్ అండి అన్నీ బాగానే ఉన్నాయండి. ఇంతవరకు 2,000 3,000 వచ్చింది, ఇప్పుడు 6,000 అండి. కూటమి ప్రభుత్వం వచ్చాక డబుల్ చేశారండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందించేందుకు అమలు చేస్తున్న దివ్యాంగ శక్తి పథకాన్ని ఉంగుటూరు నియోజకవర్గ స్థాయిలో బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో పచ్చమట్ల ధర్మరాజు ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులతో కలిసి ఎమ్మెల్యే జెండా ఊపి బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. అనంతరం ఏలూరు నుండి ఉంగుటూరు వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులో దివ్యాంగులతో కలిసి క్యాంపు కార్యాలయం నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు ప్రయాణించి వారి సమస్యలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఉంగుటూరు ఎంపీడీఓ కార్యాలయంలో దివ్యాంగులకు ఏర్పాటు చేసిన భోజనాన్ని స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు మాట్లాడుతూ ఇప్పటికే స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించిన ప్రభుత్వం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని దివ్యాంగుల కోసం దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ, ఆర్టీసీ అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఏది ఉన్నా మీ అందరూ కూడా షేర్ చేస్తే అన్ని కూడా మనం జాగ్రత్త చేసి పెడతాం. పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామంలో కోటమ్మ తల్లి 6వ వార్షికోత్సవం రజక సేవా సంఘం పదరపాక సత్యనారాయణ, జొన్నడ దుర్గా హనుమాన్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి జాతర మహోత్సవం నిర్వహించారు. జాతర మహోత్సవంలో శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, రాష్ట్ర భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, యువ నాయకులు తోటరాజా, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్, పంతం శేఖర్, నరాలశెట్టి సంతోష్, కెలపర్తి వెంకట్రావు, పీతల సత్యనారాయణ, పాలూరి వెంకటేశ్వరరావు, గొర్రెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు గ్రామంలో కోటమ్మ తల్లి 6వ వార్షికోత్సవాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. దీనికి సహకరించే గ్రామస్తులందరూ మరి ఏదైతే ఒక శక్తి మన వెనకాల నడిపిస్తుందని మనం నమ్ముతూ ఉన్నాం ఈరోజు. అదేవిధంగా మన కాన్స్టిట్యున్సీ అంతా కూడా అమ్మవారి జాతరను, రాష్ట్రం అంతా కూడా మరి అమ్మవారి జాతర కార్యక్రమాలు కానీ, అమ్మవారి పూజల కార్యక్రమాలు కానీ చాలా నిష్ఠ నియమాలతో అందరూ సొంత ఇంట్లో ఇది ఒక మన పెళ్ళి అనే విధంగా చేసేదానికి మీ అందరూ సహకరించినందుకు, ఏదైతే సనాతన ధర్మం ఉందో దాన్ని కాపాడుకునే విధంగా ఇవాళ మన సనాతన ధర్మం అనేది అసలు భగవంతుడు ఉన్నాడనే నమ్మలేని పరిస్థితి తీసుకొచ్చారు చాలామంది. మరి అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు కోవిడ్ తర్వాత చాలామంది కళ్ళు తెరిచి అసలు భగవంతుడి దయతో మనం బతుకున్నామని గుర్తించి ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమాలు చేపట్టినందుకు వారందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటూ, దీనికి సహకరించిన పెద్దలందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఇంకా అమ్మవారిని ప్రతి సంవత్సరం ఇది ఇంతకంటే ఘనంగా చేసుకునే అవకాశం అమ్మవారు ఇవ్వాలని, ఎవరైతే దాతలు ఈ కార్యక్రమాన్ని సహకరించారో వారందరికీ ఆశీస్సులు, ఐశ్వర్యాన్ని, ఆయుష్ని ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కోటమ్మ తల్లి 6వ వార్షికోత్సవం అత్యంత వైభవోపేతంగా ఈవేళ చాలా చక్కగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కార్యక్రమం కోటమ్మ తల్లి ఆశీర్వచనంతో ఈ గ్రామం సుభిక్షంగా, మరి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండే పరిస్థితిని ఇక్కడ పూజల ద్వారా మరి పెద్ద ఎత్తున నిర్వర్తిస్తూ, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా శుభాభివందనలు తెలియజేసుకుంటూ ఈవేళ అన్నదాన కార్యక్రమం కూడా భారీ ఎత్తున పెట్టడం జరిగింది. ఈవేళ ఈ కార్యక్రమాలన్నీ ఇంత దిగ్విజయంగా జరుగుతున్నందుకు మరి ఈ కమిటీని అందరినీ కూడా అభినందిస్తూ, మరి ఈ కమిటీ ఇలాగే ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం దిగ్విజయంగా చేసుకోవాలని చెప్పి, ఈవేళ ఈ రజక సంఘం అంటే ఒక కట్టుబాటుగా ఉంటూ
మరి ఈవేళ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు తల్లో నాలుకలాగా ఈ గ్రామానికి ఉపయోగపడేలాగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళని మరొక్కసారి అభినందిస్తూ మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలకి తప్పనిసరిగా మరి తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ కోటమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా రోజు సాంస్కృతిక కార్యక్రమాలు అమ్మవారి జాతర ఘనంగా ఇక్కడ జరిపించడం చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి దీవెనలు కరుణా కటాక్షాలు ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రాంతమే కాకుండా ఈ ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా అమ్మవారి దీవెనలు కరుణా కటాక్షాలు మంచిగా ఉండాలని, సమృద్ధిగా ఉండాలని, ఏదైతే ఈ పరాభవనామ సంవత్సరం ఉగాది ఉందో ఆ ఉగాదిలో ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో కొత్త ఆనందం కలగాలని, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు వారి పంటలు సుభిక్షంగా పండాలని, అలాగే పిల్లలు ఇవాళ 10th క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ ఎగ్జామ్స్ సీజన్స్ కాబట్టి వాళ్ళు చదివిన చదువుకి మంచి ఉత్తీర్ణతతో పాస్ అవ్వాలని, వాళ్ళ తల్లిదండ్రులు సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారాలు సమృద్ధిగా జరగాలని, ఆ కోటమ్మ అమ్మవారి దీవెనలు కరుణా కటాక్షాలు ఈ ప్రాంతానికి సమృద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి కార్యక్రమంలో కానీ అమ్మవారికి భవిష్యత్తులో ఏ కార్యక్రమంలోనైనా ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా తమ్ముడు నన్ను సంప్రదించాలని, ఆ కార్యక్రమాల్లో నన్ను పాలు పంచుకునే విధంగా కలగజేయాలని కోటమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. శ్రీ కోటమ్మ తల్లి మరి సంబరాన్ని మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం కూడా ఈ రోజు వచ్చేటప్పటికి ఈ పండగ చేయడం అనేది ఒక ఆనవాయితీగా ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి కూడా ఇది చూస్తూ వచ్చాం. కానీ ఈరోజు మరి సంఘం అనేది ఒక మాట మీద ఉండి మరి గ్రామానికి ఎంతో ఉపయోగపడేలాగా ఉంటూ మరి వారు కూడా మరి 40 కుటుంబాలు ఉన్నాయి. 40 కుటుంబాలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని మరి చేయడం, అలాగే మళ్ళీ తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి మరి పెద్దలను పిలిచి వారిని సన్మానించడం, అలాగే అమ్మవారి ఆశీస్సుల్ని పొందేలా విధంగా చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. తాడేపల్లిగూడెం పట్టణ ఎలవేల్పు శ్రీ శ్రీ బలసలమ్మ అమ్మవారి మహాకుంభాభిషేక పూర్వక జాతర మహోత్సవంలో భాగంగా బుధవారం అమ్మవారికి విశేష పూజా కార్యక్రమం నిర్వహించారు. జాతర మహోత్సవంలో ప్రత్యేక పూజల్లో భాగంగా అమ్మవారికి గణపతి హోమం, రుద్ర నవగ్రహ నక్షత్ర హోమాలు, అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చన, ఆశీర్వచనం, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో కేవీ రత్నాజీ, ఏపూరి సాయి, అర్జుల సురేష్, కొడ్డేటి కేశవ మరియు పలువురు దంపతులు అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమ్మవారికి పూజ చేసిన పసుపు కొమ్ములు ప్రతి ముత్తైదువుకు ప్రసాదంగా పంచిపెట్టారు. జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, తోట రాజా అమ్మవారిని దర్శించుకున్నారు. భీమవరం మావుళ్లం ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ ఈవని వెంకటరామచంద్ర సోమయాజి గణాపాటి ఆధ్వర్యంలో పరిమళ గ్రామ వేదగామ పండితులు బాదంపూడి ఫణిశర్మ బ్రహ్మత్వంలో ఆలయ అర్చకులు వలవలపల్లి ప్రదీప్ శర్మ, వలవలపల్లి గోపీనాథ్ శర్మ, బాదంపూడి మల్లికార్జున శర్మ సహచర్యంతో పూజలు నిర్వహిస్తున్నారు. స్థానిక 4వ వార్డ్ కనకదుర్గమ్మ గుడి మహిళలు అమ్మవారికి సారి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీరంగం మంజీ, ఈవో బివి చంద్రశేఖర్, పట్నాల రాంపండు, కాళ్ల గోపీకృష్ణ, నీలపాల దినేష్, బైనపాలపు ముఖేష్, నేలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, కళ్యాణ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. రేపు ఉగాది చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అంతమంది భక్తులు వస్తున్నప్పుడు కొంచెం డిసిప్లైన్డ్గా ఉండాల్సిన అవసరం ఉంది. పోలీసు వారందరూ కూడా ఇప్పటికే
ఎస్పీ గారిని కూడా అడగడం జరిగింది. మెన్ ఎక్కువ కావాలి ఇక్కడ, సపోర్ట్ కావాలి అని చెప్పి మన ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించి మెన్ ఇస్తున్నారు. అలాగే మన వాలంటీర్స్ కూడా లోపల ఉంటారు. వారందరికీ కూడా వచ్చే భక్తులందరూ కూడా ఖచ్చితంగా కోఆపరేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. రేపు చాలా ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా దయచేసి ఎవరిని కూడా మేము పట్టించుకోలేదనే మాట రానివ్వకుండా మీ అంతటి మీరే కొంచెం డిసిప్లైన్డ్గా వచ్చి అమ్మవారి జాతరని మీరు అమ్మవారి జాతరలో ఈ దర్శనాన్ని మేము ఉగాది రోజున మాత్రం కొంచెం సమయానుకూలంగా అంతరాలయంలోకి దర్శనం మాత్రం ఇవ్వడం జరుగుతుంది. మిగతా టైం అంతటా కూడా ఖచ్చితంగా మీరు అందరూ అమ్మవారిని దర్శించుకుని మీ అందరూ మీరు డిసిప్లైన్డ్గా వెళ్ళాలని చెప్పేసి మేము కమిటీ వారందరూ కూడా అలాగే ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కూడా మా మనవి, దయచేసి మీరు అందరూ కూడా అది మనసులో పెట్టుకుని రేపొద్దున అమ్మవారిని దర్శించుకుంటాకి రావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అలాగే మీ అందరికీ తెలుసు అమ్మవారి జాతర అనగానే ఎవరంతటి వారు అమ్మవారి జాతరకి నేను కూడా దాంట్లో భాగస్వామిని కావాలని చెప్పేసి వారంతటి వారు వచ్చి ఇక్కడ విరాళాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇవాళ మన మారం గిరీష్ గారు ఆయన కూడా వచ్చి అమ్మవారికి ఆయన సపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఆయనకి వారి కుటుంబానికి కూడా అమ్మవారు ఖచ్చితంగా వెన్నుండి కాపాడుతుందని చెప్పేసి నేను కోరుకుంటూ, అలాగే రేపటి నుంచి మాత్రం ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారందరి కోసం కూడా క్యూలు కూడా మేము కొంచెం డిఫరెంట్గా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందరూ కూడా మాకు సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, పురప్రముఖులు, రాజకీయ నాయకులు, భక్తుల సహాయ సహకారాలతో జరుగుతున్న ఈ జాతర మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా రేపటి రోజున ఉగాది పర్వదినాన భక్తులు విశేషంగా వస్తారు కాబట్టి ఇక్కడ బొలిశెట్టి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు సమయానుకూలంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అంతరాలయ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కావున భక్తులందరూ గమనించి మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ 21, 22వ తారీఖున మనం ఎక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచి మన చుట్టాలు అందరూ వస్తారు కాబట్టి ఆ 2 రోజులు కూడా ఆ బయట నుంచి వచ్చే భక్తులకి అమ్మవారి దర్శనం చేసుకునేలాగా మన అవకాశం ఇవ్వాల్సిందిగా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటున్నాం. గత వారం రోజులుగా బలసలమ్మవారి యొక్క దేవస్థానంలో గ్రామదేవత అమ్మవారి గుళ్ళో అత్యంత వైభవోపేతంగా మహాకుంభాభిషేక పూర్వకమైనటువంటి జాతర మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇవాళ 7వ రోజు. గత వారం రోజు జరుగుతున్నటువంటి కూడా అందరూ చూస్తూనే ఉన్నారు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి అమ్మవారికి మేలుకొలుపు చేసి తరువాత విశేషమైనటువంటి అర్చన అభిషేకాదులు చేసుకుని తర్వాత నేటి భక్తుల చేత అలాగనే యజమానుల చేత శాలాప్రవేశం చేసుకుని 7 గంటలకి గణపతి పూజ, పుణ్యాహవాచన, పంచగవ్య ప్రాశన, దీక్షాధారణ చేసిన తర్వాత స్వామి అమ్మవార్లకి విశేషించి అభిషేక కార్యక్రమం పంచ అమృతముల చేత అభిషేక కార్యక్రమం చేసుకుని అమ్మవారికి విశేషార్చనలు చేసి తర్వాత చండీ హవనం ప్రధానంగా దంపతుల చేత అలాగనే ఇక్కడ ఉండేటువంటి ఋత్విక్ వరేణ్యుల చేత పండితుల చేత చండీ హోమ కార్యక్రమాన్ని ఇప్పుడే మనం పూర్తి చేసుకున్నాం. ఇవాళ అమ్మవారికి విశేషించి కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉన్నాయి. అలాగనే గత వారం రోజులుగా ఇక్కడ అర్చన చేయబడినటువంటి పసుపు కొమ్ములు 1,00,000కు పైగా పసుపు కొమ్ములు పూజా కార్యక్రమం చేసి హరిద్ర బీజములు అంటారు వాటిని అమ్మవారికి వితరణ కార్యక్రమం కూడా ఇవాళ చేపట్టారు. తరువాత ఇవాళ సాయంకాలం 5 గంటలకి అమ్మవారికి శాలార్చన కార్యక్రమం 3,00,00,000 దేవతల్ని కూడా ఆవాహన చేసి ఈ శాలంతా కూడా దేవతామయంగా, శక్తిమయంగా, మంత్రమయంగా దీన్ని నిరూపణ చేశారు కాబట్టి అర్చనాదులు జరుగుతున్నాయి కాబట్టి గత వారం రోజుల నుంచి ఇవాళ శాలార్చన కార్యక్రమంతో అమ్మవారికి చాలా విశేషమైనటువంటి సంతోషం కలుగుతుంది, శక్తి వస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది. బలుసలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో కుంభాభిషేక పూర్వక జాతర మహోత్సవాలు చక్కగా ఎంతో వైభవోపేతంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నాం. 12 ఏళ్ల తర్వాత మనం మళ్ళీ ఈరోజు ఈ గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాలు అంగరంగ వైభవంగా అనేక మంది వేదాగమ పండితుల యొక్క సహచర్యంతో ఈ కార్యక్రమం చక్కగా జరుగుతూ ఈరోజు 7వ రోజు ఎంతో అద్భుతంగా ఈరోజు ఉదయకాల కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఉన్నాం. సాయంకాలం ఎంతో వైభవంగా ఈ యొక్క యజ్ఞస్థలిలో శాలార్చనము, యాగశాలార్చనము అనేటువంటి కార్యక్రమం. మనం యాగశాల ఎందుకు నిర్మాణం చేసుకున్నాం,
స్తంభంలో దేవత, అలాగే పైనుండేటువంటి ఆ యొక్క ఆకులలో దేవత, కట్టినటువంటి పెండి కట్టులలో దేవత, ఇలాగా ఇదొక విశ్వరూప సందర్శనంగా ఈ ముక్కోటి దేవతా స్వరూపాన్ని ఇక్కడ చక్కగా ఆవాహన చేస్తారు. ఈ ఆవాహింపబడినటువంటి సమస్త దేవతలు కూడా మనకి పూర్ణాహుతయి కుంభాభిషేకం అయ్యేదాకా ఈ యజ్ఞస్థలిలో కొలువు తీరై ఉంటారు. కాబట్టి ఈరోజు సాయంత్రం జరిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఎవరైతే దర్శిస్తారో విశ్వరూప సందర్శనం చేసినటువంటి ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. నియోజకవర్గ ప్రజలకు ఉగాది పురస్కరించుకుని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం వలవల బాబ్జీ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక ఏలూరు కాలువగట్టు వద్ద వేంచేసి ఉన్న మహంకాళమ్మ గుడిలో పూజలు నిర్వహించారు. వలవల బాబ్జీ దంపతులకు ఆలయ కమిటీ చైర్మన్ ఎగ్గిన నాగబాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ ఈ ఉగాది నుండి ప్రజలకు అష్టైశ్వర్య ఆరోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎగ్గిన నాగబాబు మాట్లాడుతూ వలవల బాబ్జీకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మరింత మందికి సేవ చేసే విధంగా ఉన్నత పదవులు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉగాది ఈ సంవత్సరం అంతా కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని, రైతులకి పంటలు బాగా పండి విరసిల్లాలని, అలాగే కార్మికులు కర్షకులు అందరూ కూడా మరి ఏ విధమైన ఇబ్బంది లేకోకుండా మన ఈ సంవత్సరం అంతా కూడా అత్యంత అద్భుతంగా ఉండేలాగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ రోజున మిత్రులు నాగబాబు గారి ఆహ్వానం మేరకు ఈవేళ మహంకాళమ్మ తల్లి దర్శనం చేసుకోవడం జరిగింది. గుడిని అత్యంత అద్భుతంగా తయారు చేయడం జరిగింది. ఈ గుడికి ఎప్పుడు ఏది కావాలన్నా సరే నేను తప్పనిసరిగా నా వంతు సహాయానికి ఎప్పుడు కూడా వెనకాడనని చెప్పి తెలియజేసుకుంటూ మిత్రులందరికీ కూడా మరి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఏదైతే గతంలో ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రహరీ గోడకి అలాగే ముఖద్వారానికి అన్నిటికీ కూడా లైటింగ్ ఎంత అయితే అంత ఖర్చు పెట్టి చేయిస్తానని చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఈ రోజున ఆ లైటింగ్ కూడా పక్క పర్మనెంట్ లైటింగ్, శాశ్వత లైటింగ్ ఏర్పాటు చేయడం, దాన్ని వారి శ్రీమతి వారి చేతుల మీదుగా కూడా ప్రారంభించడం జరిగింది. వారికి ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, రంజాన్ మాసం పురస్కరించుకుని తాడేపల్లిగూడెం పట్టణంలోని పెద్ద మసీదులో నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు మంగళవారం సాయంత్రం ఇఫ్తార్ విందు అందజేశారు. ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేశారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురాం నాయుడు మాట్లాడుతూ మత సామరస్యాన్ని, ఐక్యతను పెంపొందించి పరామావధిగా సాగే పవిత్ర మాసం రంజాన్ అని అన్నారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీకగా అభివర్ణించారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సెల్ నాయకులు మహమ్మద్ రఫీ, నౌషద్ మొహిద్దీన్, షేక్ షుబానీ, కొప్పుల వెల్మ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్, వైసీపీ నాయకులు గుండుమోగుల నాగు, గుండుమోగుల బలుసులు, 9వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బూడి దుర్గాప్రసాద్, మాకరాజు సతీష్, మానుకొండ వెంకటేశ్వరరావు, కాకర్ల శ్రీనివాస్, రాజాద్రినాథ్, నీలం నాగభూషణం, వేర్ల గోవింద్, కలిశెట్టి తాతారావు, అశోక్, కిరణ్ రెడ్డి, అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు. రంజాన్ మాసంలో ఈ ఇఫ్తార్ విందులో మా కుటుంబ సభ్యులైనటువంటి ముస్లిం సోదరుల సమక్షంలో ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనటం నా అదృష్టంగా భావించి ఆ అల్లా కృప మీకు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే ఈ రంజాన్ మాసంలో మనం ఏదైతే ఉపవాసం రోజా ఉంటామో అది ఉపవాసమే కాదు, అది ఉపవాసం ఉండటమే కాదు, ఇవాళ పొద్దున్నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఎటువంటి ఆహారం కానీ ఎటువంటి పానీయాలు కానీ మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఇవాళ మనం ఏదైతే చింతలో ఉన్నామో, ఏదైతే ఆ చింతని ఆ అల్లా సమక్షంలో, ఆ అల్లా చెంతలో మన చింతలన్నీ కూడా మర్చిపోయే విధంగా ఇవాళ ఈ కార్యక్రమం జరుపుకోవటం అనేది ఇవాళ ముస్లిం సోదరులందరికీ కూడా ఆ అల్లా ఇచ్చినటువంటి అదృష్టం. ఇవాళ ఏదైతే ఈ కార్యక్రమాన్ని మనం ఇంత దిగ్విజయంగా చేసుకుంటున్నామో
ఇవాళ ఈ కార్యక్రమం ద్వారాగా ఈ రంజాన్ మాసంలో మనం చేసేటువంటి ఈ ఉపవాసాల ద్వారాగా ఇవాళ సోదర భావాన్ని పెంపొందించే విధంగా మనలో మనకు తారతమ్యాలు లేకుండా మనలో ఎన్ని బాధలున్నా ఈ నమాజై బయట కూర్చుని ఉన్నప్పుడు మనలో మన ఒక సమస్యలను చర్చించుకునే విధంగా ఇవాళ దేవుని సన్నిధిలో మనం ఉండి దేవుని కృపకి ఇవాళ అల్లా యొక్క దయ కరుణ కటాక్షాలకి మనందరం కూడా పాత్రలు అయ్యే విధంగా ఈ రంజాన్ మాసంలో ఈ కార్యక్రమాలన్నీ జరిపించుకోవటం అందులో నన్ను పాలుపంచుకునేలాగా చేయటం మీ అందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటానని మీ అందరికీ కూడా ఏ కష్టం వచ్చినా ఈ పార్టీలు ఇవన్నీ కూడా పక్కన పెడితే మీలో ఒక కుటుంబ సభ్యుడిగా మీలో ఒకడిగా మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నా తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా రంజాన్ ముబారక్ తెలుసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ మీ అందరి గుండెల్లో మీరు నా గుండెల్లో స్థిరస్థాయిగా ఉండేలాగా మీ కుటుంబ సభ్యుడిగా మీ సోదరుడిగా మీకు మాకు మనందరికీ అల్లా దయ కరుణ కటాక్షాలు ఉండి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ఈ పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన రథసారథి ఇన్ఛార్జ్ సమన్వయకర్త శ్రీ వడ్డీ రఘురామ్ గారు ఈ ఇఫ్తార్కి ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరుల గౌరవార్థం ఇచ్చినటువంటి ఈ ఇఫ్తార్ విందుకు మేమందరూ కూడా శుక్రియా థ్యాంక్ యూ. ముఖ్యంగా మనం హిందూ ముస్లిం క్రైస్తవ భాయిగా ఉంటున్నాం. భారత రాజ్యాంగంలోని మరి ఆర్టికల్ 15 నుంచి 25 వరకు మత సంబంధమైనటువంటి ఆర్టికల్స్ సంబంధించడం జరిగింది. తమ మతాన్ని ఆచరించుకుంటూ పరమతాన్ని కూడా గౌరవించాలని చెప్పేసి మరి రాజ్యాంగం చెబుతుంది. మరి మా యొక్క దేశంలో ఉన్నటువంటి వివిధ మతాల సాంప్రదాయాల్ని సంస్కృతుల్ని ఒకరికొకరు ఆచరించుకుంటూ ఒకరికొకరు గౌరవించుకుంటూ ఈ రోజున ఇఫ్తార్ విందులు మరి భారతదేశ వ్యాప్తంగా మరి మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. గౌరవనీయులు వడ్డీ రఘురామ్ గారికి ఈ ఇఫ్తార్ విందు ఆహ్వానాన్ని తెలవడానికి వెళ్ళినప్పుడు మన ముస్లిం సోదరులందరికీ మీకు ఏం కావాలి ఏం చేయాలి అని చెప్పి ఆయన అడిగారు. మన సోదరులందరూ కబ్రస్థాన్లో మన మట్టి కావాల్సి ఉందండి, దానికి ఎంతతో ఖర్చు చెప్పండి నేను మొత్తం ఇచ్చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు. మన సోదరులు 2 లక్షల రూపాయలు అవుతుంది అని చెప్తే అప్పటికప్పుడే తీసి ఇచ్చేస్తానన్నారు. కానీ సోదరులు మన వాళ్ళు ఏం చేశారంటే పండుగ రోజు ఈద్గాలో అందరూ ఉంటారు, వారి సమక్షంలో మీరు ఇస్తే బాగుంటుందని కోరడం జరిగింది. ఆయన అలాగే ఒప్పుకున్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఉగాది శ్రీ బలుసులమ్మ వారి జాతరను పురస్కరించుకుని తాడేపల్లిగూడెం పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పట్టణ సీఐ బోనం ఆదిప్రసాద్ తెలిపారు. బుధవారం తాడేపల్లిగూడెం బలుసులమ్మ వారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీఐ ఆదిప్రసాద్ మాట్లాడుతూ బలుసులమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి డీఎస్పీ ధర్మవరపు విశ్వనాథ్ ఆదేశాల మేరకు గురువారం మొదటి ఫ్లైఓవర్ బ్రిడ్జిపై రాకపోకలను పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు శ్రీరంగం మంజీ మాట్లాడుతూ 4th గేటు వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు నాగరాజు, ప్రసాద్, ఆలయ కమిటీ ప్రతినిధులు నీలం సురేష్ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో మరి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి శ్రీ 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 బలుసులమ్మ తల్లి జాతర మహోత్సవాల సందర్భంగా రేపు 19వ తారీఖు ఉగాది సందర్భంగా మరి పట్టణంలో భక్తులు తాకిడి అమ్మవారి దగ్గర దర్శించుకోవడానికి వచ్చే వాళ్ళు తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రేపు పట్టణంలో కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే భక్తులు టెంపుల్కి వస్తారో అవతల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా పట్టణంలో రాకపోకలన్నీ కూడా మెయిన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మనకి ఆ బ్రిడ్జ్ రేపు నిలుపుదల చేయడం జరుగుతుంది. రాకపోకలన్నీ కూడా కడకట్ల బ్రిడ్జ్ ఏదైతే కొత్త ఫ్లైఓవర్ ఉందో యాకర్లపల్లి మీదుగా కడకట్ల బ్రిడ్జి మీదుగా కడకట్ల మీదుగా ఎస్వీఆర్ స్టాచ్యూ మీదుగా ఏదైతే ఉన్నాయో రాకపోకలన్నీ కూడా అటు మీద జరగాల్సి ఉంటుంది. అదేవిధంగా టెంపుల్కి వచ్చే భక్తులందరూ కూడా ఆ తిన్నగా జడ్పీ స్కూల్ సెంటర్ మీదుగా పోలీస్ స్టేషన్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు వచ్చి మన కృష్ణ బాలాజీ రోడ్ రైల్వే స్టేషన్ రోడ్లోకి తిరిగి అక్కడ పార్కింగ్ అనేది భక్తులందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 4th గేట్ సెంటర్ నుంచి ఎవరు దర్శనానికి వచ్చినా కానీ 4th గేట్ సెంటర్ దగ్గర నుంచి ఆలయ కమిటీ వాళ్ళు క్యూ లైన్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా మనకి అందరూ కూడా క్యూ లైన్ ఎంట్రీ అంతా కూడా 4th గేట్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా 4th గేట్ నుంచే రావాలని కోరుకుంటున్నాం.
అదేవిధంగా టెంపుల్ అలాగే మన టౌన్ అంతా కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ట్రాఫిక్ ఆంక్షలను పాటించి మరి రేపు ఉదయం అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ 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 బొలసలమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా రేపటి రోజున ఉగాది పర్వదినాన అధిక సంఖ్యలో భక్తులు వచ్చేస్తున్న సందర్భంగా కమిటీ వారు పోలీసు వారు పరీక్షల్లో కొన్ని ఆంక్షలు ఇక్కడ చేయడం జరిగింది. భక్తులందరూ కూడా మన ఇటు మెయిన్ రోడ్ నుంచి కోర్టు గేట్ దగ్గర నుంచి కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేసాం. ఆ క్యూ లైన్లో వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా, అలాగే రేపు ప్రతిరోజు కూడా ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం పూట ధూపసేవ బలిహరణ అనే కార్యక్రమం జరిపించబడుతుంది. ఈ ధూపసేవ బలిహరణ అనే కార్యక్రమం సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు జరుగును కార్యక్రమం. ఈ కార్యక్రమం జరిగేంతసేపు కూడా అమ్మవారు దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ గమనించి ఆ సమయాన్ని వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని 8 దాటాకనో 6 లోపు వచ్చేలా భక్తులు ఇచ్చేసి అమ్మవారిని దర్శించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. కుల మతాలకు అతీతంగా పూర్వీకుల నుండి మహంకాళి అమ్మ, మహాలక్ష్మి అమ్మ ఉగాది జరుపుకోవడం ఎంతో ఆనందదాయక విషయమని స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు.
ఉగాది సందర్భంగా పెంటపాడు మండలం పడమరి విప్పర్ గ్రామంలో ప్రతి సంవత్సరం మహంకాళమ్మ మహాలక్ష్మి అమ్మ జాతరలు వైభవంగా జరుగుతుంది. 5 రోజులు నిర్వహించే ఈ జాతర మహోత్సవం మంగళవారం ఉదయం కలస పూజతో ప్రారంభమైంది. సుమారు 500 మంది మహిళలు కలశాలతో ఊరి చెరువు నుండి నీరు తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. రాత్రి జాతర కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ అధ్యక్షులు ఏతకోట తాతాజీలు హాజరయ్యారు. వారికి ఆలయ ఈవో బివి చంద్రశేఖర్, ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, మాజీ శాసన సభ్యులు పసల కనకసుందర్రావు, పసల అచ్యుతం, పసల కొండ, పసల శ్రీకృష్ణ, గొర్రెల శ్రీధర్, పాలూరి వెంకటేశ్వరరావు, గంధం సతీష్, చాపల రమేష్, కెలపర్తి వెంకట్రావు, కూటమి నాయకులు ఉన్నారు. మహాలక్ష్మి మహాకాళమ్మ వారి యొక్క గవన్ల గుడుపు ఈ యొక్క జాతర కార్యక్రమం 120 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గుడిని ఇప్పటి వరకు రంగరంగ వైభవంగా ఈ గ్రామ ప్రజలు, అదేవిధంగా అచ్యుత్ గారు, వారి కుటుంబ సభ్యులే కాకుండా అందరూ ఈ గ్రామస్తులందరూ, పెద్దలందరూ, కులాలకి మతాలకి సంబంధం లేకుండా ఈ విప్పరు గ్రామంలో 120 సంవత్సరాలు నిర్విరంతరంగా ఈ జాతర కార్యక్రమం జరగడం చాలా గొప్ప విషయం. అంటే మన ముందు తరం మొదలు పెట్టినటువంటి గుడి 120 సంవత్సరాల క్రితం గుడిని వారు సందర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ, అదేవిధంగా తాడేపూడి కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలందరికీ, విప్పరు ప్రజలందరికీ కూడా ఉండాలని, రాబోయే రోజుల్లో సస్యశ్యామలంగా పంటలు పండాలి. అదేవిధంగా ఈ ప్రాంతం ఎప్పుడు కూడా మునక గురి అయ్యేది, ఆ గురి అవ్వకుండా చూడవలసిన కాపాడి తల్లి ఇక్కడ గ్రామస్తులందరితో కూడా మన 2-3 నెలలు ముందే మనం మీటింగ్ చేసి ఈ మురుగును బయటికి పంపించే బాధ్యతని అమ్మవారు మనకు అప్పచెప్పింది అనుకుని మీరు అందరూ సహకరించాలి. ఇవాళ ఈ జాతర ఎలా జరుపుకుంటున్నామో అదే విధంగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరందరూ సహకారాన్ని కూడా నేను అందిస్తా ఉన్నాను. ఇక్కడ రాజకీయం లేదు, బేసిజాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, అందరూ కలిసి ఇక్కడ చేసుకునేది ఈ జాతర. అలాంటి జాతర ఇక్కడ ఈ సంవత్సరాల సందర్భంగా తాడేపల్లి కాన్స్టిట్యూన్సీలో మరి ఇక్కడ కే పెంటపాడు, అదేవిధంగా తాడేపల్లిగూడు, బొలుసులమ్మ తల్లి అన్ని చోట్ల కూడా మరి అమ్మవారు వైభవంగా వెలసిల్లుతూ ఉన్నారు. అమ్మవారి ఆశీస్సులతో మనం అందరూ బాగుండాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాం. మరి ఈ గ్రామంలో ఎలక్షన్ చేసినప్పుడు మరి నా కూడా ఉన్న ప్రతి వ్యక్తి కూడా, అంటే నేను గెలుస్తానో లేదో తెలియదు, అలాంటప్పుడు కూడా నా కూడా తిరిగి ఇంటింటికి నా కోసం కష్టపడిన ప్రతి వ్యక్తికి కూడా ఈ రోజు పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ గ్రామస్తులందరికీ మీరు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటాను. మహంకాళి అమ్మ, మహాలక్ష్మి అమ్మ జాతర మహోత్సవం అంటే గత 100 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా పసలవారి కుటుంబం ఈ కార్యక్రమాలన్నీ జరిపించడం అనేది అందరికీ కూడా తెలుసున్న విషయమే. ముఖ్యంగా జాతర అనేది ఎందుకు చేస్తారంటే మరి గ్రామ సౌభాగ్యం కోసం, గ్రామంలో ఏ ఇబ్బంది రాకుండా ఉండడానికి గాను, ఎటువంటి గొడవలో ఎటువంటి కల్మషాలు లేకోకుండా మరి ఈ జాతర కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంటారు. మరి ఆ అమ్మవార్ల ఆశీస్సులు
మరి ఇక్కడ ఉన్న మరి ఈ గ్రామస్తులందరికీ కూడా ఉండి ఈ గ్రామస్తులంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విరసిల్లాలని, పంటలు సుభిక్షంగా పండే మాదిరిగా, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా వ్యవసాయ కుటుంబీకులు. ఈ వ్యవసాయానికి సంబంధించి అనేక ఆటుపోట్లు మరి ఈవేళ చవి చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే దాళవా పంట పర్వాలేదు, మరి సారవా పంట వచ్చేటప్పటికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాన్ని పెదకాపు గారు అనేక దఫాలుగా మరి మంత్రి రామానాయుడు గారికి వివరించడం జరిగింది. తప్పనిసరిగా ఈ సంవత్సరం ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మరి తెలియజేస్తూ, ఏదైతే ఈ అమ్మవార్ల ఆశీస్సులతోటి ఈ గ్రామ ప్రజలే కాక తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ 100 సంవత్సరాల పైనుంచే ఈ దేవస్థానం ఇలాగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. పూర్వం ఈ జాతరకి ఊర్లో కొట్లాట్లు కూడా జరిగి రాను ప్రశాంతంగా ఇప్పుడు ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది. ముఖ్యంగా మా లక్ష్మాచారి గారు ఒక 7 సంవత్సరాల నుంచి ఈ కన్యలతోటి 108 బిందులతోటి ఇక్కడ అభిషేకం చేయించాలని, ఆ పచ్చెరులో నుంచి నీళ్లు తీసుకురావాలంటే ప్రొద్దుట 8 గంటలకి ఒక సుమారు 500-600 మంది పోగొట్టారు. వాళ్ళంతా నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం చేశారు. ఈ పట్టుకొచ్చిన వాళ్ళకి ఈ జలంతో అభిషేకం చేసే వారికి ఈ కల్లాపల్లి వారి కుటుంబం ఫ్రీగా పాత్ర ఇస్తారు. అది మళ్ళీ తీసుకోరు. వాళ్ళ శివాలయం కూడా వాళ్ళు చాలా బాగా అభివృద్ధి చేశారు. ఇక్కడ కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు. అందువల్ల ముఖ్యంగా వారికి కూడా ధన్యవాదాలు అర్పించుకుంటూ 5 సంవత్సరాలు జరుగుతుంది, 5 రోజులు జరుగుతుంది. ఇక్కడ ఈరోజు గమనగుడుపు పడమర విప్పర్లో వేయించేసిన శ్రీ మహాకాళి మహాలక్ష్మి అమ్మవార్ల వార్షిక జాతర మహోత్సవాలు పసలవారి కుటుంబం ఎప్పటి నుంచో గ్రామస్తులందరి సహకారంతో జరిపించడం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఈ అమ్మవారి ఉత్సవాలకి మా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర భవన నిర్మాణ కార్మికులు మరియు ఇతర నిర్మాణ కార్మికుల అభివృద్ధి బోర్డు చైర్మన్ శ్రీ వలవల బాబ్జీ గారిని మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆహ్వానించి ఈ అమ్మవారి దర్శనం చేసుకోవడం మా అందరికీ చాలా సంతోషదాయకం. వారిని ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ అమ్మవారి దయ వల్ల ఈ గ్రామంతో పాటుగా పరిసర గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ సెలవు. పడమర విప్పుర గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ మహాకాళి అమ్మవారు మహాలక్ష్మి వారి యొక్క వార్షిక జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ఈరోజు ఉదయం నదీ జలాలతో 108 కలశాలతో బాలికలు చక్కగా తీసుకొని అమ్మవారికి అభిషేకం చేసి ప్రారంభించారండి. శుభంగా ప్రారంభమైంది. అలాగే ఈరోజు సాయంత్రం 9 గంటల నుంచి అమ్మవారికి ధూపం వేసి గవళగుడు కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారండి. అనాదిగా ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ జాతర కార్యక్రమం జరుపుకుంటున్నారు. ఈ గుడి కట్టి ఇంచుమించుగా 128 సంవత్సరాలు జరిగిందండి. అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఆయేటికి ఎంతో దినదరాభివృద్ధి చెందుతూ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. భక్తులందరికీ కూడా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, బ్యాండ్ బాజాలతో, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో, పోలీసు వారి యొక్క సహాయ సహకారాలతో ఈ రోజు ఈ కార్యక్రమం తెల్లవారులు కూడా ఊరేగింపు కార్యక్రమం అమ్మవారితో ఉంటుందండి. అందులో కూడా భక్తులందరూ పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిన కోరుతున్నాము. దివ్యాంగులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అన్నారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద ఆమె బుధవారం ప్రారంభించారు. అనంతరం సత్యనారాయణపురం నుండి ఏలూరు వరకు వారితో కలిసి ప్రయాణించారు. మార్గంలో వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పాసులు జారీ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏలూరు ఆర్టీసీ డిపో మేనేజర్ ఎస్కే శబ్నం, ఆర్డీఓ దేవికేదేవి, తహసీల్దార్ సుమతి, ఆర్టీసీ పీఆర్ఓ నరసింహం తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి ఏలూరు మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు సంస్మరణ సభ బుధవారం సాయంత్రం ఉంగుటూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కొండ్రెడ్డి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.
కావూరి సాంబశివరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు శరణాల మాలతీరాణి, వట్టి వసంత యువసేన అధ్యక్షుడు ముత్యాల బాలాజీ, సాగిరాజు, జానకి రామరాజు, చేకటిమల్లి మంగరాజు, ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, అడప శోభారాణి, పుప్పాల గోపి, పాండ్రకుల పెద్దిరాజు, మారిశెట్టి పవన్ కుమార్, చల్లా శ్రీను, ఎలిశెట్టి బాబ్జీ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రిగా, ఎంపీగా కావూరి సాంబశివరావు చేసిన సేవలను కొనియాడారు. ఆయన మృతి ఉంగుటూరు నియోజకవర్గానికి తేరని లోటని అన్నారు. కావూరి సాంబశివరావు గారు మేము నా పుట్టినిల్లు గన్నవరంలో ఉన్నప్పుడు మచిలీపట్నం ఎంపీగా 3 సార్లు, అలాగే నేను ఇక్కడికి ఉంగుటూరు వచ్చాక ఏలూరు ఎంపీగా 2 సార్లు. అంటే మాకు వచ్చినప్పటి నుంచి కూడా ఇంచుమించు 25 సంవత్సరాలు సుదీర్ఘంగా మేమున్న చోట ఆయన ఎంపీగా పనిచేయటం. ఆయన గురించి చాలా మంచి పాజిటివ్గా ఎప్పుడు కూడా మా తండ్రి గారు కానీ తర్వాత మా మామయ్య గారు కానీ చాలా బాగా చెప్పేవారు. ఎందుకంటే పారే నీరు ఎవరైనా చూస్తారు, కానీ రాళ్లల్లో ఉండ మంచి నీటిని కూడా గుర్తించగల వ్యక్తి. పెద్ద పెద్ద స్థాయిల్లో ఉండ నాయకులను అందరూ పలకరిస్తారు, కానీ 25 సంవత్సరాలు ఈయన ఇంత బాగా పనిచేశారంటే ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిని కూడా ఓటర్గాను కార్యకర్తగాను కాకుండా వారు తన కుటుంబ సభ్యులుగా చూడటం అనేది చాలా గొప్ప విషయం. మరి ఈ రోజున ఈ కమ్యూనిటీ హాల్ సైతం వారు ఇచ్చిన నిధుల్లోనే ప్రతి నిధిలోనూ ప్రతి పైసా కూడా గ్రామాల్లో వెళ్ళి విరియాలని గ్రామ సౌభాగ్యం కోసం పాటుపడ్డ గొప్ప వ్యక్తి. భారత్ కంపెనీ బండ్లో ఒక్క రోజుని తెచ్చి ఈ మండలానికి 200 బండ్లు ఒక రోజుని డిస్ట్రిబ్యూట్ చేయించాం. మరి అలాంటి మా పనులు చేసిన నాయకులు ఇంటికి ముందున్నారా, ఇప్పుడు ఉన్నారా? అలాగే ఈ పనులు, ఇలాంటి పనులు చేయడానికి సమర్థత ఉన్నదే కావూరి సాంబశివరావు గారు, వట్టి వసంత కుమార్ గారు. మీ అందరికీ తెలుసు ఆ టైంలో ఆ కాంబినేషన్లో పనులు ఎలా జరిగినాయో, ఎలా చేయించుకున్నారో అంతకుముందు లేదు, ఇప్పుడు లేదు. మనకు 25 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేసి ప్రజానాయకులుగా మన్ననలు పొందినటువంటి గొప్ప ప్రజానాయకులు సాంబశివరావు గారు. రాజకీయం అంటే పరమ పవిత్రమైనటువంటి వ్యాసంగంగా భావించినటువంటి వ్యక్తులు. రాజకీయం అంటే కేవలం ఎన్నికల్లో నిలబడటం, ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు చేయటం ఇవే కాదు. రాజకీయాలు అంటే ఒక పవిత్రమైనటువంటి వ్యాసంగంగా భావించి రాజకీయాలు చేసినటువంటి మహనీయులు వారు. కావూరి సాంబశివరావు గారి మృతి మా యువతరానికి కానీ రాజకీయ రంగానికి కానీ చాలా తీరని లోటు. వట్టి వసంత కుమార్ గారు అయినా కానీ కావూరి సాంబశివరావు గారు అయినా 2 అగ్రజ దిగ్గజాలను మేము ఈరోజు కోల్పోయాము. ఇది మాకు చాలా బాధాకరమైన విషయం. ఇది మేము జీర్ణించుకోలేని విషయం. ఈరోజు మరి దీనికోసమని ఒక సంతాప సర్ప కొండెడి సర్వేశ్వరరావు గారు ఏర్పాటు చేశారు. దానికి మరి ప్రోత్సహించి మేమంతా కూడా వెనకాలండి నడిపించాము. ఇది చాలా సక్సెస్ఫుల్గా చేసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తాడేపల్లిగూడెం సవిత్రుపేటలోని శ్రీ పొంతుల ముసలమ్మ తల్లి జాతర సందర్భంగా కుటుంబ సమేతంగా అమ్మవారికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త వడ్డీ రఘురాం నాయుడు గరగను సమర్పించారు. ఈ కార్యక్రమంలో గొర్రెల శ్రీను, మాకరాజు సతీష్, కలిశెట్టి తాతారావు, బూడి ప్రసాద్, వార్డు ఇన్ఛార్జీలు కిరణ్ రెడ్డి, దత్తసాయి, దొర, అర్జున్రావు, నాగభూషణం, తానేటి అజయ్, గొబ్బిళ్ల అజయ్, సర్పంచులు ఎలిపే గాంధీ, కునుకు పుల్లయ్య, మాజీ సర్పంచులు వింజమూరి శ్రీను, ఎంపీటీసీలు మార్లపూడి సుబ్బారావు, శనగని శ్రీను, తిరుపతి వెంకటేశ్వరరావు, రాజు, బాబీ, చెప్పెళ్ల సురేష్, బొంత గంగరాజు, మార్లపూడి సురేష్, గోక వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలోని తేతలి సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులతో కలిసి డొక్కా సీతమ్మ బడి భోజనంను ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ కూటమి నాయకులతో కలిసి రుచి చూశారు.
మధ్యాహ్నం భోజన సమయానికి ఆయన ఆకస్మికంగా పరిశీలనకు వెళ్లారు. విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ వారిని ప్రతిరోజు బడి భోజనం ఎలా ఉంటుందని ప్రశ్నించి తెలుసుకున్నారు. పిల్లలతో పాటు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, మాజీ కౌన్సిలర్ ఎన్వి సత్యనారాయణ, పట్టణ జనసేన అధ్యక్షుడు వత్తనపల్లి కాశీ, పట్టణ బీజేపీ అధ్యక్షుడు దువ్వా శ్రీను, పాఠశాల హెచ్ఎం మైనం సత్యనారాయణ కూడా మధ్యాహ్న బడి భోజనం రుచి చూశారు. రుచికరంగా భోజనాన్ని సరఫరా చేసిన జిల్లా రైస్ మిల్లర్ సామాజిక సేవా సంస్థను అభినందించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మధ్యాహ్నం బడి భోజనంకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. మరి ఏం సరిపోతుంది సాంబార్ బాగా పెడుతున్నారా అండి? నేను వచ్చానే పెడుతున్నారు, రోజు పెడుతున్నారా? పెట్టకపోతే నాకు ఫోన్ చేయండి, నేను ఇంటికి చెప్పి చెప్తారా. గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు పిల్లలకి ఇచ్చే ఆహారం సరైన ఆహారం అందుతుందా లేదా, గుడ్డు క్వాలిటీ ఉందా లేదా, ఎలాంటి ఫుడ్ వాళ్ళకి పంపిణీ చేస్తూ ఉన్నారనే దాని మీద అన్ని స్కూల్స్లోనూ రాష్ట్రం అంతా కూడా ఇవాళ ఎమ్మెల్యేలు కానీ అక్కడున్న పెద్దలందరూ కూడా కుటుంబ నాయకులు వెళ్ళి అది చెక్ చేయడం. ఎందుకంటే ఎక్కువ జనం వస్తే ఇక్కడ ఇబ్బంది కాబట్టి ఒకళ్ళిద్దరు సహాయకులతో వెళ్ళమని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ రావడం, ఇక్కడ నేను తాతాజీ గారు భోజనం చేసాం. ఇక్కడ చాలా సంతృప్తికరంగా ఉంది. భోజనం బాగుంది, కూర బాగుంది, సాంబార్ బాగుంది, 3 పెట్టారు, 3 తినండి, ఎగ్ కూడా బాగానే ఉంది. కాబట్టి ఇలాగే రోజు మెయింటైన్ చేయాలని, ఏదన్నా కంప్లైంట్ ఉంటే మాకు తెలియజేయండి. ఖచ్చితంగా మీకు స్వచ్ఛమైన ఆహారాన్ని, క్వాలిటీ ఉన్న ఆహారాన్ని, విటమిన్ ఫుడ్ని అందించే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆదేశాల మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు మధ్యాహ్నం అన్నదానం, మధ్యాహ్నం పెట్టి భోజనంలో క్వాలిటీ ఉందా లేదనేది అన్ని చోట్ల చెకింగ్ జరుగుతోంది. మరి దయచేసి అందరూ కూడా పిల్లలకి పౌష్టికాహారం విషయంలో రాజీ పడొద్దని, అందరూ కూడా బాగా పిల్లలంటే మన పిల్లలంతో వాళ్ళు కూడా అంతే కాబట్టి ఆ విధంగా మీరు ట్రీట్ చేయాలని చెప్పి ఇక్కడ ఉపాధ్యాయులను కానీ అటు ఏదైతే ఈ సప్లై చేసేటువంటి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు మొత్తం ఈ జిల్లా అంతా సప్లై చేస్తూ ఉన్నారు. భారతీయ విద్యా భవన్స్ నుంచి మంచి భోజనం, అమృతాహారం పెడుతున్నారు. థ్యాంక్ యూ, బాగా చేయండి, ఇలాగే చేయాలని కోరుకుంటున్నాను. ఈ పథకం ఏదైతే ఉందో ఇది చాలా ప్రతిష్టాత్మకంగా మరి లోకేష్ గారు ఆధ్వర్యంలో ప్రతి స్కూల్లోనూ మధ్యాహ్న భోజనం ఘనంగా చేయాలన్న ఆలోచనతో, నాణ్యమైన ఫుడ్, అమృత ఫుడ్ ఇవ్వాలన్న ఆలోచనతో మరి ఇవాళ చూసాం. ఇక్కడ నేను ఎమ్మెల్యేతో పాటు రావడం, ఆయన రమ్మంటే వచ్చి ఆయనతో పాటు మరి కూర్చుని భోజనం చేసి చూస్తే నిజంగా మన ఇంట్లో తిన్నట్టు భావన కలిగింది. ఆ రైస్ కానీ, రైస్ కూడా మంచి రైసు, మంచి సాంబారు, మరి కూర, గుడ్డు కూడా పిల్లలు కూడా అంత ఆనందంగా తినే విధంగా ఈ భోజన పథకం ఉందంటే దీన్ని మరి అటు సీఎం గారు, ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యంగా మరి విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకాన్ని మరి ఎంతో ఘనంగా ఇంత చక్కగా చేస్తున్నందుకు, దీనికి మరి వండి పంపించే ఏదైతే ఆర్గనైజింగ్ సంస్థ ఉందో మరి అది కూడా వాళ్ళు కూడా ఎంతో చక్కటి భోజనం పొందిన పిల్లలు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చెప్పారు, ఎంతో బాగుంది భోజనం, ఎంతో చక్కగా ఉందని. ఇటువంటి భోజనం మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో మరి ఇదివరకు ఎలా జరిగిందంటే ఎక్కడా కూడా సరైన విధంగా జరగకపోవడం, ఎవరు డబ్బులు రాలేదని సరిగ్గా పెట్టకపోవడం చాలా వార్తలు విన్నాం 19-24 మధ్యన. అటువంటిది మరి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎక్కడ అటువంటి లేకుండా ఒక ఆర్గనైజింగ్ మరి ఈరోజు ఆ జిల్లా రైస్ మిల్ అధ్యక్షులు అసోసియేషన్ తరఫున భారతీయ సంస్థ ఆధ్వర్యంలో ఈ ఏరియాలో ఉన్న అన్నిటికీ ఈ వండి వారు పంపి క్వాలిటీ ఫుడ్ పంపడం శుభసూచకం తెలియదు. మధ్యాహ్న భోజన పథకం ఎలా ఉందో టేస్ట్ చేయడం కొరకు, చెకింగ్ చేయడం కొరకు మన గౌరవ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీను గారు రావడం జరిగింది. ఆయన భోజనం టెస్ట్ చేసి అంతా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే ఆ గుడ్డు కానీ, సాంబారు, కూర అన్ని పరిశీలించారు. రైస్ కూడా చాలా బాగుంది. ఏదైనా కంప్లైంట్ ఉన్నా కూడా, ఏదైనా విషయం ఉన్నా కూడా చెప్పమని చెప్తున్నారు. కాబట్టి ఈ ఆర్గనైజింగ్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నందుకు వారికి ఒకసారి మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామంలో బైరాగి మఠం వేణుగోపాల స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఆహ్వాన పత్రికను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కార్మిక బోర్డు చైర్మన్, తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవెల బాబ్జీ, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కుమార్తె గట్టిం సింధులకు ఆలయ ఈవో చంద్రశేఖర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గంధం సతీష్, పంతం శేఖర్, సర్పంచ్ పీతల సత్యనారాయణ, నరాలశెట్టి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణానికి చెందిన ప్రముఖ వచన కవి వేమూరి శ్రీనివాస్ ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే ఉగాది పురస్కారాన్ని ఉగాది నాడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా విజయవాడలో అందుకుంటారు. తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులుగా డాక్టర్ వేమూరి శ్రీనివాస్ పనిచేస్తున్నారు. దాదాపుగా దశాబ్ద కాలంగా తెలుగు దినపత్రికలు, వారపత్రికలలో 600కు పైగా ఈయన రాసిన కవితలు ముద్రణకు నోచుకున్నాయి. కవిగా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అనేక సామాజిక అంశాలపై, సమస్యలపై తన కళాన్ని గురిపెట్టారు. ఉగాది పురస్కరించుకుని పెంటపాడులో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ పొంతల ముసలమ్మ అమ్మవారి ఉత్సవం గురువారం ఉదయం ప్రారంభమవుతుందని ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు, ముదునూరు సొసైటీ మాజీ అధ్యక్షులు బండారు సత్యనారాయణ అన్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుండి బండారు భీష్ముడు ఇంటి నుండి పల్లకిపై వివిధ రకాల వాయిద్యములతో, కాళికాశక్తి వేషాలతో గ్రామోత్సవం జరుగుతుందని తెలిపారు. రాత్రికి అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద కుంభారాధన కార్యక్రమం ఉంటుందన్నారు. అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. పెంటపాడు గ్రామంలో శ్రీ 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 పొంతలో ముసలమ్మ అమ్మవారు 131వ వార్షికోత్సవం సందర్భంగా వంటశాల 9 సంవత్సరాల క్రితం పంచాయతీ వారు వంటశాల నిర్మించుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. 9 సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు మేము వంటశాల ప్రారంభించలేకపోయాం. మొన్న 6వ తారీఖుని 6/3/2026 సంవత్సరం శంకుస్థాపన చేయడం జరిగింది. పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఉగాది మహోత్సవాల సందర్భంగా పొంతల ముసలమ్మ తల్లి ఆలయంలో 6 గంటల నుంచి సాయంకాలం 9 గంటల వరకు అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ అమ్మవారు చాలా స్వచ్ఛమైన తల్లి. పిల్లలు లేని వారికి పిల్లలు, మనం ఏదైనా కోరుకుంటే ఆ కోరిక తీర్చే తల్లి. ఈ అమ్మవారు తెల్లని చీర కట్టుకుని నగరం అంతా గల్లు గల్లు మంది సౌండ్తో తిరుగుతూ ఉంటుంది. ఈ స్వచ్ఛమైన తల్లి. మేము ఈ 9 ఏళ్ళ కాడి నుంచి ఇక్కడ మేము వంటశాల నిర్మించాలని కోరుకున్నాం. కానీ అది ఈ ఏటికి 6/3/2026 మా కోరిక నెరవేరింది. దగ్గర సుమారు 15 లక్షల రూపాయలు అవుతుంది. ఎవరైనా విరాళాలు ఇచ్చే దాతలు ముందుకు వస్తే మేము ఆ కార్యక్రమం కూడా దిగ్విజయం చేస్తాం. మన పెంటపాడు గ్రామంలో ఏం చేసిన శ్రీ శ్రీ పొంతల ముసలమ్మ తల్లి అమ్మవారు చాలా స్వచ్ఛమైన తల్లి. ఇవిడి చుట్టుపక్కల తండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని సాయంత్రం 7, 8, 9 టైంలో గుడి ఎదురుగుండా కుంభం పోస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరు తోచిన విధంగా వారు విరాళాలు సమర్పించుకుంటే ఆ కార్యక్రమం, ఆ బిల్డింగ్ పని కూడా పూర్తవుద్ది. ఇక్కడికి వచ్చిన ప్రతి వాడు ఆ షెడ్ ఎందుకంటే ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళు కూడా యాటలు వేసుకున్నారు, కోళ్ళు కోసుకున్నారు. అక్కడ అందులో కోసులు పెట్టుకోవడం తర్వాత ఇక్కడ మాల వేసుకుంటారు, స్వాములు వేసుకుంటారు, భవాన్లు మాలలు వేసుకుంటారు. వాళ్ళు కూడా వంటశాల నిమిత్తం కూడా బాగుంటుందని దాన్ని నిర్మించడం జరుగుతుంది. స్థానిక సీతారాంపేటలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవంలో భాగంగా మంగళవారం రాత్రి ఆలయ కమిటీ చైర్మన్ రౌతు సోమరాజు ఆధ్వర్యంలో జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గరగ నృత్యాలు, శక్తి వేషాలు, తీన్మార్ డప్పులు, బాణ సంచాలతో అంగరంగ వైభవంగా ఊరేగింపు జరిగింది. ఊరేగింపును నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఆయన వెంట పాలూరి వెంకటేశ్వరరావు, వర్తన్పల్లి కాశీ, తోటరాజా, చాపల రమేష్, కర్రి సత్యనారాయణ, బొడ్డు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఇవాళ నూకాలమ్మ తల్లి జాతర కార్యక్రమాన్ని 48వ సంవత్సరం జరుపుకున్నటువంటి మన మిత్రులు సోమరాజు గారు, కాశీ గారు, నిమ్మకాయల సత్యబాబు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మిత్రమండలి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని, సుబ్రహ్మణ్యం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే అమ్మవారి కార్యక్రమాలు మన కాన్స్టిట్యున్సీ అంతా కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసిన మీ అందరికీ, అదేవిధంగా సహకరించిన దాతలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను అమ్మవారిని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, అమ్మ దయ ఉండాలని కోరుకుంటాం. తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఎల్ అగ్రహారం పరిధిలోని కుంటివేప చెట్టు వద్ద సంఘ అధ్యక్షులు పటాన్వల్లి అధ్యక్షతన నెలవారీ సంఘ సమావేశం జరిగింది. ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని బుధవారం హిందూ, ముస్లిం మతాలకు చెందిన 20 మంది పేద మహిళలకు చీరలు, పండ్లు పటాన్వల్లి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లేరు మోహన్, మెంటి రాంబాబు, ఎస్కే బాషా, షేక్ బాజీ, సంసోన్, రూరల్ మండల టీడీపీ ఉపాధ్యక్షులు రాంబాబు, కట్ట అన్నవరం, చింతారావు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు
పటాన్వల్లి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉగాది మరియు రంజాన్ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పేద ముస్లిం మరియు వృద్ధ మహిళలకు ఈరోజు పటాన్వల్లి గారి అధ్యక్షతన చీరలు అలాగే పండ్లు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్యులు, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ వల్వల్ బాబ్జీ గారి సారథ్యంలో, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పరిమి రవికుమార్ గారి నాయకత్వంలో, యూనిట్ ఇన్ఛార్జ్ శనగన శ్రీనివాస్ గారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి పటాన్వల్లి అని ఆయన మరి తెలుగుదేశం పార్టీ మీద అభిమానంగా, అలాగే మన వల్ల బాజీ గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బాజీ గారి అభిమానం మీద, అలాగే మన పరిమి రవికుమార్ గారు మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఆయన ఆధ్వర్యంలో మొత్తం ఇక్కడ మన పటాన్వల్లి గారు మరి మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈ చీరల పంపిణీ ఇలా పంచుదాం పేదలందరూ కూడా ఇక్కడ ఒక చక్కగా లేనంటలు చేసి చాలా మంచి కార్యక్రమం పెడతాం జరిగింది. ఈ కార్యక్రమం ఎందుకు పెడతామంటే ఈ పార్టీలో ఉన్నది ప్రతి ఒక్కరు కూడా ఈ ఇక్కడ పటాన్వల్లి గారు అనేది ఇక్కడ చూసుకుని ఇక్కడ మొత్తం అందరూ కూడా పేద పక్క బడుగు అందరూ కూడా నేను ముందుండి నడిపించి ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి అలాంటి నాయకులు ఇంకా ఎదరకొచ్చి ఇంకా ఇలాంటి పార్టీలో ఇంతకంటే మంచి కార్యక్రమాలు చేయాలని మనసావాసం కోరుకుంటున్నాను. పటాన్వల్లి ఆధారంలో ఎల్లంటి వద్ద మరి రంజాన్ కానీ అలాగే ఉగాది సంబంధించిన కార్యక్రమాలు జరుగుతుంది. అదేవిధంగా మన తాడేపల్లి నియోజకవర్గం ఉలవలబాజీ ఇన్ఛార్జి గారు ఆధారంలో, అలాగే మండల ప్రెసిడెంటు పరిమి రవికుమార్ గారి ఆధారంలో మరి పటాన్వల్లి గారు ఆ కమిటీ సందర్భంగా మరి ఇక్కడ చీరలు కానీ పళ్ళు కానీ పంపిణీ చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలసలమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారి ఆలయంలో మంగళవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ శ్రీరంగ మంజు నేతృత్వంలో జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి అమ్మవారి ఆలయంలో ధూపసేవ బలిహరణలో భాగంగా పాయసన్నం, పాలు కలిపిన అన్నంతో అమ్మవారికి బలిహరణ కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారిని పల్లకిలో పెట్టి పుర వీధులలో ఊరేగించారు. జాతర నిమిత్తం పలువురు దాతలు విరాళాలు అందజేశారు. మధు ఈవెంట్స్ ఆర్కెస్ట్రా డాన్స్ అండ్ స్టన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, బొలిశెట్టి రాజేష్, ఈతకోట తాతాజీ ఈవెంట్ కార్యక్రమంలో పాల్గొని వీక్షించారు. ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీరంగ మంజీ, తోటరాజా, పట్నాల రాంపండు, వర్తన్పల్లి కాశీ, బైనపాలపు ముఖేష్, కాళ్ల గోపీకృష్ణ, ఎస్వీసీ సత్యబాబు, నేలపాల దినేష్, చాపల రమేష్, నేలం సురేష్, చలమశెట్టి బాలాజీ, దాట్ల జగన్నాథరాజు, కళ్యాణం రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. చక్కగా 12 సంవత్సరముల తర్వాత మన యొక్క బలుశలమ్మ అమ్మవారి యొక్క జాతర కుంభాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దాని యొక్క వ్యవహార బాధ్యతలన్నీ కూడా నిర్వాహకులు శ్రీరంగ అంజుబాబు గారు, వారు బొలిశెట్టి శ్రీనివాసు గారి సలహా సూచనలతో ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమాలకు ఆధ్వర్యం వహించేటటువంటి గురువుగారు శ్రీ భీమవరం మావుళ్ళమ్మ ఆస్థాన వేద పండితులు శ్రీ ఈవని రామచంద్ర సామయాజీ ఘనాపాటి గారి ఆధ్వర్యంలో వారి యొక్క శిష్యులు పరిమల్ల గ్రామ వాస్తవ్యులు శ్రీ బాదంపూడి పనిశర్మ గారి యొక్క బ్రహ్మత్వన
అనేక మంది వేదాగమ పండితుల యొక్క సమక్షంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మరి రేపటి రోజు ఉగాది రోజు చక్కగా వచ్చేటటువంటి దర్శనానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా కాస్త సంయమనం పాటిస్తూ ఓపిక పడుతూ రావాలి. అందరూ కూడా ఒకేసారి మీద పడిపోకుండా చక్కగా పక్కవారికి ఇబ్బంది లేకుండా, భక్తి ఎంత ముఖ్యమో క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలయానికి వచ్చి దర్శించుకునే వాళ్ళు పక్క వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వారికి ఇబ్బంది లేకుండా మా కమిటీ వారు నిర్దేశించినటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ చక్కగా వరుస క్రమంలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని తరించవలసిందిగా. శ్రీ 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 బొలుసుల అమ్మవారి జాతర మహోత్సవంలో ఈ రోజున అమ్మవారికి విశేషమైన పూజలతో పాటు మహిళలందరికీ కూడా ఈ 6 రోజుల నుంచి చేసినటువంటి పసుపు కొమ్ములు, ఏదైతే అమ్మవారి సన్నిధిలో పూజలు అనుకున్న పసుపు కొమ్ములు మహిళల సౌభాగ్యం కోసం మహిళలకు వితరణ చేయడం జరిగింది. పెద్ద సంఖ్యలో మహిళలందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో అమ్మవారి యొక్క ఆశీర్వాదంగా ఆ పసుపు కొమ్ములను స్వీకరించారు. అలాగే ఉగాది పర్వదినాన పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సర్వదర్శనం ఇచ్చే అవకాశం మాత్రమే ఉంది. అందరూ దయించి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అన్నిదా భావించకుండా ఎక్కువ మందికి దర్శనం ఇవ్వాలనే తలంపుతో ఈ కమిటీ వారు ఇలా ఆలోచించడం జరిగింది. పడాల వృద్ధాశ్రమంలో మంగళవారం రాత్రి మాజీ కౌన్సిలర్ సింగం సుబ్బారావు జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం సింగం త్రిమూర్తులు మాట్లాడుతూ వృద్ధుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అభినందనీయమన్నారు. సింగం పట్టాభి జానకమ్మ సేవా ట్రస్ట్ ద్వారా పేదలు, వృద్ధులు, వికలాంగులకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. సిహెచ్ దానారావు, మణిబాబు కూడా మాట్లాడారు. సమాజంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న సింగం సుబ్బారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిగూడెం మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మరియు మాజీ మున్సిపల్ కౌన్సిలర్, అలాగే కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మా అన్నయ్య శ్రీ సింగం సుబ్బారావు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు పడాల వృద్ధాశ్రమం నందు ఇంతమంది వృద్ధుల మధ్య కేక్ కటింగ్ మరియు వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వార్డులో అనేక మంది ప్రజలకి, వృద్ధులకు కానీ వితంతువులకు కానీ అనేక సేవా కార్యక్రమం చేయడంలో ట్రస్టుల ద్వారా, సింగం పట్టాభి జానకమ్మ సేవా ట్రస్టుల ద్వారా అనేక మంది పేద ప్రజలు కావచ్చు, గుళ్ళకు కావచ్చు, రకరకాల సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు, ఎందుకంటే సేవే మార్గం అన్నట్టు చాలా సేవా కార్యక్రమంలో పాల్గొని అతి చిన్న వయసు నుంచి అతి కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి మీరు ప్రతిదీ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది జరుగుతున్నా మా అందరికీ ఇంత సపోర్ట్ చేసినందుకు వన్స్ అగైన్ మా మహేష్ ఫ్యాన్స్ అందరి తరఫున కూడా విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. పుట్టినరోజు సందర్భంగా అన్నయ్య ఇంకా ముందుగా ఎన్నో పదవులు ఆక్షించి నెక్స్ట్ మా వార్డు నుంచి కౌన్సిలర్గా గెలవాలని మేము అందరం ఆకాంక్షిస్తున్నాం. అంతేకాకుండా మరి ఎన్నో ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయనకి మంచి ఆరోగ్యాలు ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నామండి. ఎందుకంటే ఇలాంటి మంచి మనుషులు సమాజంలో ఉంటే రానున్న పేద ప్రజలకి మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అన్నయ్య వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే టు అన్నయ్య. ఈ బొలుసులమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో ఎంతో ఘనంగా జరుపుకుంటున్న సమయంలో మా మిత్రులు, ప్రజా మనిషి మన సింగం సుబ్బారావు గారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా వీరి యొక్క పుట్టినరోజు అనేసరికి చాలామంది అన్నార్థులకి ఒక శుభదినంగా ఉంటుంది. ఎందుకంటే ఇలా వృద్ధాశ్రమమే కాదు, అనేక సంక్షేమ హాస్టల్లోని, అలాగే అనారోగ్య పాలైన వాళ్ళ పట్ల కూడా ఆయనకి ఎంతో అపేక్ష. మన కరోనా సమయంలో కూడా వారు అన్నదమ్ములతో కలిసి చేసినటువంటి సేవలు కూడా మరిచిపోలేనివి. నవరత్న టీం ఫౌండర్ మండా పద్మావతిని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ స్టేట్ మహిళా విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ స్టేట్ అధ్యక్షులు కోన శ్రీనివాసరావు నియమించారు. స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా మానేపల్లి రాజరాజేశ్వరి దేవి, పచ్చిపులుసు శారదారాణి, స్టేట్ అడిషనల్ సెక్రటరీగా చలంచర్ల పద్మజ, ఎగ్జిక్యూటివ్ నెంబర్గా కూనాల కళ్యాణి, పద్మనాభుని ఝాన్సీ, సింహాద్రి పద్మ, పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలిగా చలంచర్ల సౌమ్య, కార్యదర్శి యలమర్తి భాస్కరి, కోశాధికారి కొర్లేపర పద్మలను నియమించారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి ఐవీఎఫ్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని కోన శ్రీనివాస్కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండా వేదశ్రీ, నారాయణం లావణ్య, పొన్నగంటి సత్యకోటేశ్వరి, కురిసేటి బంగారు జ్యోతి తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజుని విశ్వజనని ఫౌండేషన్ ద్వారా ఉగాది పురస్కారం అందుకోవడం జరిగింది. ఇదివరలో మేము
ఆర్యవైశ్య మహాసభ, స్టేట్ మహాసభ, అలాగే నవరత్నాల టీం, ఇలాగా వివిధ పదవుల్లో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ సేవా కార్యక్రమాలకు అన్నింటిగా గుర్తింపుగా విశ్వజనని ఫౌండేషన్ వారు విజయవాడలో ఉగాది పురస్కారం అందజేయడం జరిగింది నాకు, మానేపల్లి దేవి గారికి. అంతేకాకుండా మొన్న ఫిబ్రవరి 1వ తారీఖుని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. గౌరవనీయులు కోనా శ్రీనివాస్ గారి అధ్యక్షతన ఐవీఎఫ్ మహిళా విభాగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన స్టేట్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసి అలాగే మహిళా విభాగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా స్టేట్ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను నియమించడం జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇంతమందికి పదవులు ఇచ్చి మా మీద నమ్మకంతో ఇచ్చిన ఈ పదవులకి, ఈ పదవీ కాలంలో మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. నా పేరు మానేపల్లి వేదరాజేశ్వరి. ఐవీఎఫ్ దాంట్లో వైస్ ప్రెసిడెంట్గా పోస్ట్ ఇచ్చారు కోనా శ్రీనివాస్ గారు స్టేట్కి. ఆయనకి నా కృతజ్ఞతలు. అలాగే మాకు విశ్వజనని ఫౌండేషన్ వాళ్ళు ఉగాది పురస్కారాలు అవార్డు ఇచ్చారు. ఇదివరకు 2019లో స్టేట్ వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీగా చేసాం. అలాగే జిల్లాకి కూడా ప్రెసిడెంట్, సెక్రటరీగా చేసాం మేము. అప్పుడు సేవా కార్యక్రమాలు చాలా అనేక నవరత్నాల టీం తరపున చేసాము, స్టేట్ వైజ్ కూడా చేసాము. అలాగే ఇప్పుడు 400 వారాల నుంచి నవరత్నాల టీం తరపున అన్నదానం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర చేస్తున్నాము. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర వాటర్ ప్యూరిఫైయర్ ఒకటి పెట్టాము. సేవ, దోవతి సీమంతం, ఇలా అనేక కార్యక్రమాలు చేశాము. దాని నిమిత్తం మాకు విశ్వజనని ఫౌండేషన్ వాళ్ళు ఈ ఉగాది పురస్కారాల అవార్డు మాకు అందజేయడం జరిగింది. వాళ్ళకి మా కృతజ్ఞతలు. మేము చేసే ప్రతి కార్యక్రమాలని ఆయన సపోర్ట్ చేస్తారని, ఏది చేసినా ముందుంటామని కోనా శ్రీనివాసరావు గారు చెప్పారు. ఆయన సపోర్ట్ తీసుకుని ముందు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మా స్టేట్ కమిటీ అంతా ఈరోజు నిర్ణయించుకున్నాం. మేమంతా ఒకే మాట మీద, ఒకే బాట మీద ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. అందరం కూడా అలాగే వెళ్తాము. ఎందుకంటే గ్రేట్ సపోర్టర్ ఆయన, ఎటువంటి సేవా కార్యక్రమాలైనా నేను ముందుంటానని చెప్పారు. ఆయనకి మరీ పత్రికాముఖంగా, సభాముఖంగా, మీ మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఒక లీడర్ని, ఇలాంటి లీడర్ని నిజంగా యాక్చువల్గా 2004 నుంచి నేను ఉన్నాను. గ్రేట్ లీడర్ అండి కోనా శ్రీనివాసరావు గారు. నేను చూడలేదు. అడిగిన వెంటనే మేము ఫస్ట్ గ్రైండర్ అడిగితే 2 గ్రైండర్లు పట్టుకొచ్చారు. స్పాన్సరింగ్కి ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చేది, ఎక్కడికి వెళ్ళకుండా ఒక్క ఫోన్ కాల్లో మొత్తం గిఫ్ట్లన్నీ తీసుకొచ్చారు. అసలు చాలా గ్రేట్ లీడర్ అండి. ఇది నేను చెప్పాలనుకున్నామన్న, అక్కడ బిజీగా ఉంటాం వల్ల చెప్పలేదు. చాలామంది లీడర్స్ని చూశాను, ఎంకరేజ్మెంట్ చేస్తారు. ఇది ఎంకరేజ్మెంట్ ప్లస్ ఏమో సపోర్టింగ్, స్పాన్సరింగ్ అన్నీ చేసి మాకు అండదండగా ముందుంటున్నారు. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని మేము మాకు వచ్చిన ఈ 2 years 3 yearsలో ఉపయోగించుకుంటాం. గణపవరం మండలం పిప్పర్ హైస్కూల్లో దాదాపు 4 దశాబ్దాల క్రితం చదువుకున్న 1976, 77 10th బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఇటీవల తమ జ్ఞాపకాలను తలుచుకుంటూ పాఠశాల గడప దాటారు. ప్రస్తుత విద్యార్థుల సౌకర్యార్థం 10 టేబుళ్లను ప్రధానోపాధ్యాయునికి అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు తమ పాఠశాల పట్ల చూపిస్తున్న ప్రేమ, బాధ్యత నిజంగా అభినందనీయమన్నారు. పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఈ పాఠశాలే మాకు బాటలు వేసిందని, ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉండటానికి గురువులు, పాఠశాలే కారణమన్నారు. కార్యక్రమంలో డి సత్యనారాయణరాజు, పి గోవింద్, టి వెంకటరాజు, సౌరభరాజు, శ్రీనివాసరాజు పాల్గొన్నారు. జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల పిప్పర, గణపవరం, పశ్చిమ గోదావరి జిల్లా పాఠశాలకు 1976-77 పూర్వ విద్యార్థులైనటువంటి ఆ బ్యాచ్ విద్యార్థులు పాఠశాలకు 10 క్లాస్ రూమ్ టేబుల్స్ బహుకరించడం జరిగింది. ఈ 10 టేబుల్స్ విలువ సుమారు 60,000 రూపాయలు చేస్తున్నాయి. మరి ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బరాజు గారు, ఇందుకూరి సూర్పరాజు గారు, డాక్టర్ సత్యనారాయణరాజు గారు, వి శ్రీనివాస్ గారు, పి గోవింద్ గారు పాల్గొన్నారు. ఈ టేబుల్స్ బహుకరణకు ఆ బ్యాచ్ విద్యార్థులు ప్రోత్సహించిన బుచ్ మాస్టర్ గారికి, అలాగే ఆ బ్యాచ్ విద్యార్థులందరికీ పాఠశాల తరపున ప్రధానోపాధ్యాయుని నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఇదే స్ఫూర్తితో మిగతా బ్యాచ్ విద్యార్థులందరూ కూడా పాఠశాల పురోగతికి సహకరించవలసిందిగా కోరుచున్నాను. తాడేపల్లిగూడెం భవిత దివ్యాంగుల శిక్షణా కేంద్రంలో ప్రజ్ఞా థెరపీ సెంటర్ ఎస్కే నాగూర్ బి ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. భవిత కేంద్రం విద్యార్థులకు, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు, అంగన్వాడీ సెంటర్ చిన్నారులకు ఉగాది పచ్చడి అందజేశారు.
భవితా కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలేశ్వరయ్య, ప్రత్యేక ఉపాధ్యాయుని ఎం చంద్రకుమారి, అంగన్వాడీ టీచర్ సత్యవతి, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఆర్కే రాంబాబు, ఉషా, రత్నకుమారి, దివ్యాంగుల పిల్లలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి బుధవారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల నుంచి అక్షాలతో అభిషేకం జరిగినది. తమ గోతనామాలతో అభిషేకం జరిగినది. మరియు రేపు ఉగాది సందర్భంగా నేను నా తాడిగూడెం పుర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తాం. శుద్ధి గణపతి, పుట్టి గణపతి ఆరోగ్యాలతో ఉండి ఆరోగ్యాలతో ఉండి ఉగాదికి మన అందరూ సుఖ సంతోషాలతో ఉండవలసిందిగా కోరుచున్నాము. పోళ్ల సచివాలయంలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి వైవి లక్ష్మణరావు పాల్గొని ప్రజలకు టీకాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణీలు తప్పనిసరిగా ప్రభుత్వం అందిస్తున్న టీకాలను సమయానికి తీసుకోవాలని సూచించారు. టీకాలు తీసుకోవడం ద్వారా అనేక ప్రమాదకర వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. ప్రజలు టీకాల షెడ్యూల్ను పాటిస్తూ సమీప ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.